హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి. స్టోరీ పేరేంటంటే 'కోతి చెప్పిన నీతి' అండి స్టోరీ పేరు. స్టోరీ లాస్ట్ వరకు వినండి. చాలా బావుంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్తామండి. 'కోతి చెప్పిన నీతి'. రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకు ఓ రోజు పొలంలో పని ఉండటంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకువెళ్ళమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకుని వెళుతూ దాహం వేసి ఒక బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గర 5 లీటర్ల పాలకు 5 లీటర్ల నీరు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపిన ఈ ఒక్క రోజుకి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీళ్లు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకుని పక్కనున్న చెట్టు ఎక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణాలను బావిలో ఒకటి, నేల మీదికి ఒకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణాల్ని ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో 5 లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్ళకి సరిపడా డబ్బు నీ బావిలో పడేసింది. పాల డబ్బు మనకు, నీళ్ళ డబ్బు బావికి. లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని హితవు చెప్పాడు. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మేము ప్రతి ఒక్క కామెంట్ని చదువుతానండి. ఇలానే మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.